హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నానండి. ఇక్కడ నేను మునక్కాయ పప్పు పులుసు అనేది చేస్తున్నానండి. మీరు ఎంతమందికి మునక్కాయ పప్పు పులుసు గురించి తెలుసో నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను ఈ వీడియోలో చూపించిన విధంగా మునక్కాయ పప్పు పులుసు చేసుకుంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదన్నీ మా ఇంట్లో వాళ్ళందరికీ ఫేవరెట్ కర్రీ అనమాట. ఇక్కడ నేను 1½ గ్లాస్ పప్పు తీసుకున్నానండి. తీసుకుని నీట్గా క్లీన్ చేసుకుని కుక్కర్లో ఒక 5, 6 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోండి. ఈ లోపు నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకుంటున్నాను. నానబెట్టుకున్న తర్వాత మన లేత ములక్కాడలు తీసుకొని మనకి ఇష్టమైన సైజులో కట్ చేసుకోవాలండి. ఇప్పుడు పప్పు అనేది బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఆ ములక్కాడలు అనేది దాంట్లో వేసి కొంతసేపు ఉడకనివ్వాలండి. ఉడకనిచ్చిన తర్వాత అంటే కొంచెం మెత్తగా ఉడకనివ్వాలి. ఇక్కడ నేను పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. ములక్కాయ పులుపు వేస్తే ఉడకదు కాబట్టి మనం ముందుగానే అంటే పప్పులో పాటు కుక్కర్లో మునక్కాయ పెడితే మ్యాష్ అయిపోతుంది కాబట్టి మ్యాష్ అవ్వకూడదండి. మునక్కాయ ఉడికిన తర్వాత ఇట్లా కారం వేసుకొని కారం వేసుకున్న కొంచెంసేపు ఉడకనిచ్చి తర్వాత మనం ముందుగా నానబెట్టుకుని చింతపండు నుంచి పులుసు తీసుకుని ఇట్లా పులుసు పోసుకోవాలండి. ఈ పప్పు అనేది అటు పలసగా కాకుండా ఇటు చిక్కగా కాకుండా ఉండాలండి. ఇప్పుడు వీడియోలో నేను చూపించిన విధంగా ఉండాలండి. చూపిస్తాను చూడండి, ఆ విధంగా ఉండాలి. ఇట్లా చింతపండు పులుసు పిసుకు పోసుకున్న తర్వాత మళ్ళీ కొంతసేపు పప్పు అనేది ఉడకనివ్వాలండి. అంటే చింతపండు పులుసు పిసుకున్న తర్వాత కొంచెం పలస పడుతుంది పప్పు, అది చిక్కగా వచ్చేంత వరకు పప్పు అనేది ఉడకనివ్వాలండి. ఇక్కడ కారం అనేది మనకి టేస్ట్ తరపడా వేసుకోవచ్చండి. కొంతమంది ఏమో ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. మేము ఎక్కువ తింటాం కాబట్టి కారం అనేది ఎక్కువ యాడ్ చేశానండి. ఇక్కడ పులుసు పిసుకు పోసుకున్న తర్వాత కొంతసేపు అనేది పప్పుని ఉడకనివ్వాలండి. అంటే స్టవ్ మీద పెట్టి అది కొంచెం చిక్కగా రావాలి. అంటే మరీ చిక్కగా కాదు, మరీ పలసగా కాకుండా కొంచెం చిక్కగా వచ్చేటట్టు ఉడకనివ్వాలండి. ఉడకనిచ్చిన తర్వాత మన రుచిగా సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే అంటే ఇంక మ్యాష్ చేయాల్సిన అవసరం అనేది లేదు. పప్పు అనేది మ్యాషర్తో మ్యాష్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అట్లా అంటే అటు పలసగా కాకుండా ఇటు చిక్కగా కాకుండా ఉండాలండి పప్పు అనేది. ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేస్తాను చూడండి. సాల్ట్ కూడా మన టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది సాల్ట్ అనేది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కాబట్టి మన టేస్ట్ సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ పప్పు ఉడుకుతుంది కదండి, ఈ పప్పు ఉడికి కొంచెంసేపు అదే అట్లా రావాలండి. ఆ చిక్కగా కాకుండా అటు పలసగా కాకుండా అట్లా రావాలండి. వచ్చిన తర్వాత దీంట్లో మనం అంతే అండి. దీంట్లో మనం పప్పు పెట్టుకుంటే పప్పు పులుసు అనేది మనకాయ పప్పు పులుసు అనేది రెడీ అయిపోతుంది. ఆ పప్పు అనేది కూడా నేను ఎలా పెట్టాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. అంటే పప్పు అనేది నేను వెరైటీగా పెడతానండి. మనం ఏ పప్పు చేసుకున్నా సరే పప్పు పెట్టుకునేప్పుడు కొంచెం నెయ్యి ఆయిల్ వేసుకుని పప్పు పెట్టుకుంటే పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. అదే పప్పు అయినా టమాటా పప్పు అయినా, ఆకుకూర పప్పు అయినా, ఏ పప్పు అయినా సరే నెయ్యి ఆయిల్ వేసుకుని ఆయిల్తో కలిపి పోపు పెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను పోపులో గార్లిక్ అండ్ ఆవాలు, జీలకర్ర అండ్ కరివేపాకు ఒకటే వేసాను. మీకు ఇష్టం వచ్చిన పప్పు దినుసులు కూడా వేసుకోవచ్చు. కొంతమంది పచ్చెనగపప్పు అవి కూడా వేస్తారు, కానీ నేను అవి వేయనండి పప్పులో. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను పప్పులో ఎలాంటి పచ్చిమిర్చి కానీ ఉల్లిపాయలు కానీ యాడ్ చేయలేదు. నాకు ఆ పప్పులో పచ్చిమిర్చి ఉల్లిపాయలు యాడ్ చేస్తే నాకంటే ఇష్టం ఉండదండి. అందుకే ఇట్లా ప్లెయిన్గానే వండుతాను. టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు పోపులోకి జీలకర్ర, ఆవాలు, నెక్స్ట్ వెల్లుల్లి, కరివేపాకు వేసి నేను పోపు పెడతాను. ఎండుమిర్చి కూడా వేస్తాను, కాకపోతే ఇప్పుడు ఎండుమిర్చి లేదని ఎండుమిర్చి అనేది వేయలేదండి. నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన విధంగా పప్పు పులుసు చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి నా పప్పు పులుసు అనేది ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇట్లాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.